అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటంటే కోర్టులు, నీ కేసులు, నువ్వేం చట్టాలకు అతీతం కాదు. కొంతమంది 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి కేసులు విచారణ జరిగి జైలుకు పోతుండారు. నువ్వు 12, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, నంబర్ ఆఫ్ కేసెస్, నాట్ ఏ పెట్టి కేస్, 43,000 కోట్లు. ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసులు పెట్టింది కాదు. ఆ టౌన్ పోలీస్ స్టేషన్, ఈ టౌన్ పోలీస్ స్టేషన్, సిబిఐ పెట్టింది 43,000 కోట్ల రూపాయల అవినీతి మీద. అన్ఫార్చునేట్ అయిపోయింది 14 years. ఇంతవరకు కనీసం నువ్వు బోన్లో నిలబడి నువ్వు కోర్టుకు వివరణ ఇచ్చే పరిస్థితి కూడా రాలే. రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆ కేసు ఎప్పుడు వస్తుంది, విచారణ ఎప్పుడు జరగద్ది, న్యాయస్థానం తీర్పు ఎప్పుడు ఇస్తుంది, ఎట్టుంటుంది ఆ తీర్పు అనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఉండే నీవు అమరావతిని వ్యతిరేకిస్తాను, నేను వస్తే అమరావతిని అక్కడ ఉంచను రాజధానిని అని చెప్పి మాట్లాడటం దుర్మార్గం. నువ్వు ఒక విధ్వంసకుడివి. ప్రజలు గమనించాలా, నీ పార్టీలో వాళ్ళు తిరగబడాలా. ఆ రోజు దగ్గరలో వచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక కష్టపడే వ్యక్తి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తి. నువ్వైతే గన్లు, గొడ్డళ్ళు, ఇవే నీ ఆలోచనలంతా. అటువంటి పరిస్థితికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నువ్వు కనీసం 19లో అమరావతిని సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతంలో కూడా కొన్ని సీట్లు గెలిచావు. నువ్వు గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నావు. ఏమైపోయినావు నీ పరిస్థితి? నువ్వు చెప్పిన 3 రాజధానుల దగ్గర, అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ, అటు తిరుపతి కుమ్ము వదిలిపెట్టారు. మీరు అడిగిన దానికి 3 ప్రాంతాలు, నువ్వు చెప్పిన 3 ప్రాంతాలు కుమ్మేసేసేసారు. అది నీ పరిస్థితి. ఇంకా నీకు తెలివి రాలేదు. నువ్వు 3 రాజధానులు అన్న తర్వాత రాష్ట్ర ప్రజలు తిరగబడితే నీలో రియలైజేషన్, పశ్చాత్తాపం లేదు నీకు. ఒక నియంత పోకడనేది. దానివల్ల రాష్ట్రం నష్టపడుతుంది. పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి. ఇప్పుడు విజయ్ గెలిచాడు, సినిమా హీరో. 230 చిల్లర నియోజకవర్గాలు గెలిచాడు, ముఖ్యమంత్రి అయినాడు. డిఎంకే అయింది, ఏడిఎంకే అయింది. అవి క్వైట్ న్యాచురల్. బట్ నీలాంటి నియంతలు, నీలాంటి ఫ్యాక్షనిస్టులు, నీలాంటి మానవత్వం లేని మనుషులు, అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, చిన్నాన్న లేదు, అమరావతి లేదు, ప్రజలు లేరు, ప్రజల ఆస్తులతో నాకు పని లేదు, నేను ఒక్కడిని బతికితే చాలు, నా కుటుంబం బతికితే చాలు, కుర్రవాళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకునేవాడివి నువ్వు. అందుకనే ఆ భగవంతుడు ఉన్నాడు, అనుభవిస్తావు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Hi Nilor, please subscribe to N3 TV.